కౌశికి సురేష్తో మన బిడ్డకు ఏం కాలేదండి. నాకు నా కడుపులో ఉన్న బిడ్డకు నా తమ్ముడు కేదార్ రక్షగా ఉండి నాకు పునర్జన్మనిచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కౌశికి కేదార్ని తన గదికి పిలుస్తుంది. ఆ రోజు నేను కొన్ని పరిస్థితుల వల్ల నీకు రాఖీ కట్టలేకపోయాను, అందుకే ఇప్పుడు కట్టాలనుకుంటున్నాను అని చెప్పి కౌశికి కేదార్కి రాఖీ కడుతూ, రాఖీ అంటే ఒక నమ్మకం, ఒక రక్ష అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ధాత్రి కేదార్ ఇద్దరూ సంతోషంగా కౌశికి గదిలో నుండి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు నిషిక హాల్లోకి వచ్చి ఒక్క నిమిషం కేదార్ అని చెప్పి కేదార్ని ఆపుతూ ఉంటుంది. యువరాజ్, వైజయంతి వాళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. నేను చెప్పినట్టుగా కేదార్ చెయ్యి చూపిస్తే మీ అందరికీ ఒక తమాషా చూపిస్తాను అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. చెయ్యి చూపించి కేదార్ అని చెప్పి నిషిక అంటూ ఉంటే కేదార్, ధాత్రి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.